అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఎంతగానో ఇష్టపడే పూరీలోకి హోటల్ స్టైల్లో పూరీ మసాలాని ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం। ఈ కర్రీని కేవలం 5 నిమిషాల్లో చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పావు కప్పు పుట్నాల పప్పుని వేసుకొని ఈ పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పులోకి ఒక కప్పు వాటర్ని కూడా వేసుకొని మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ వాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ సోంపును కూడా వేసుకొని వీటిని కొద్దిగా లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి। మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 ఇంచి అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। అల్లం పచ్చివాసన పోయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోనే కారానికి తగ్గట్టుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ బాగా మెత్తగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ ఈ కర్రీ కోసం ఉల్లిపాయ క్రిస్పీగా అవ్వకూడదు, వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా అవ్వాలి। ఇలా ఉల్లిపాయ సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి। అలాగే మన గ్రేవీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి। నేనైతే ఇక్కడ 1 కప్పు వాటర్ని యాడ్ చేశాను, అంటే 250 ml వాటర్ని యాడ్ చేశాను। అలాగే ఇందులోకి 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడికించి పైన తొక్క తీసేసి బాగా మ్యాష్ చేసుకొని ఈ బంగాళదుంపల్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేసుకోవాలి। మీకు సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే మనకి ఈ గ్రేవీ అనేది దగ్గర పడుతుంది। చూసారా, 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి చక్కగా కర్రీ అనేది ఉడికిపోయింది। ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొద్దిగా పలుచగా ఉంటేనే మనకి పూరీలోకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది। చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మనకి వేడివేడిగా పూరీలోకి టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది। మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ చేయండి। అలాగే ఈ వీడియోని మీకు వీలైతే మీ ఫ్రెండ్స్తో అలాగే తెలిసిన వారితో కూడా షేర్ చేసి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఏ రెసిపీ అప్లోడ్ చేసినా సరే ముందుగా మీరే చూసేయచ్చు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।